హలో అండి, అందరికీ నమస్తే. స్నేహ తను ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలి అనేంత తీక్షణంగా సాయి కళ్ళల్లోకి చూస్తూ నాకన్నా ఎక్కువగా నిన్నే నమ్ముతాను సాయి అంది. సాయి స్నేహ చేతిని పట్టుకొని అందరి ముందుకు వచ్చి ఈ నిశ్చితార్థాన్ని మేం చేసుకోవడం లేదు అని చెప్పేస్తాడు. అందరూ షాక్ అవుతూ సాయి స్నేహాలను చూస్తారు. స్నేహ ఆ మాటకు బాధగా సాయి వైపు చూస్తుంది. సాయి పట్టుకున్న స్నేహ చేతిని గట్టిగా బిగిస్తాడు. ఆ స్పర్శ స్నేహకు ధైర్యం కలిగిస్తుంటే నిదానంగా బాధపోయి అందరి వైపు చూపు తిప్పుతుంది. శౌర్య సాయి స్నేహాల చేతుల వైపు చూసి సాయి ఎప్పటికీ స్నేహాన్ని వదలడు అనే నమ్మకంతో తన వాళ్లతో మీరెవరూ ఏమీ మాట్లాడొద్దు అని అనడంతో అందరూ మౌనం వహిస్తారు. సాయి తల్లి భార్గవి, ఏంట్రా నువ్వు చెప్పేది? నిశ్చితార్థం చేసుకోరా, ఏం ఒకేసారి పెళ్లి చేసుకుంటారా అంది. సాయి, లేదు, మేం పెళ్లి కూడా చేసుకోము అన్నాడు. ప్రకాష్, ఏం మాట్లాడుతున్నావు సాయి, నీకన్నా అర్థమవుతుందా అన్నాడు. సాయి, బాగా ఆలోచించే చెప్తున్నాను డాడీ, దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది? మేం పెళ్లి చేసుకుంటేనే కదా మీ పరువు పోతుంది, మనం అమెరికాకు వెళ్ళిపోవాలి, అందుకే మేం పెళ్లి చేసుకోము. ఇలాగే ఒకరి కోసం ఒకరం స్నేహితుల్లాగే ఉంటాము. మా శరీరాలు వేరుగా ఉన్నా కలిసిన మా మనసులను ఎవ్వరు తప్పు పట్టలేరు కదా అన్నాడు. భార్గవి, రేయ్, నీకు ముందుగానే చెప్పాం కదా, అందరూ ఒప్పుకున్నారు కదా, మరి ఏంటి ఇప్పుడు అందర్నీ పిలిచి ఇప్పుడు ఇలా అంటున్నావు అంది. సాయి, మీరు ముందే చెప్పారు, నేను కాదండం లేదమ్మా, నేను స్నేహాన్ని ప్రేమించాను అంటే తన మనసును ప్రేమించానమ్మా, తన శరీరాన్ని కాదు. మనం అమెరికాకు వెళ్ళిపోతే మనతో వచ్చేది తన శరీరమే కాని తన మనసు కాదు. తన మనసును ఎప్పుడు సంతోషంగా ఉంచాలని శరీరాన్ని తీసుకుని వెళ్ళి మనస్సుని ఎలా సంతోషంగా ఉంచగలనమ్మా? అందుకే నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒకవేళ ఇది కూడా మీరు అభ్యంతరం పెట్టి మీ పరువు పోతుంది అని ఫీల్ అయ్యి మీరు అమెరికా వెళ్లాలని డిసైడ్ చేసుకుంటే నేను నా మనసుని ఇక్కడే వదిలి జీవోత్సవంలా మీ వెంటే వస్తాను, అప్పుడు మీ పరువు పోదు కదా అన్నాడు. భార్గవి, ప్రకాష్లు ఏమీ మాట్లాడరు. సాయి మాట్లాడటం అయిపోయింది అన్నట్లుగా అందరి వైపు తిరిగి దయచేసి అందరు లంచ్ చేసి వెళ్ళమని కోరుకుంటున్నాను అంటాడు. భార్గవి, ప్రకాష్, వీడేంటి ఇలా మన ముందర కాళ్లకు బంధాలు వేస్తున్నాడు, వీడి సంతోషం కన్నా పరువు ముఖ్యమా అని అంది. ప్రకాష్, అది నీకే తెలియాలి, ఈ అమెరికా ఆలోచన చేసింది నువ్వే కదా అన్నాడు. భార్గవి, నేనే చేశాను ప్రకాష్, కానీ ఎందుకు నువ్వు బయటకు కూడా పోకుండా ఇంట్లోనే ఉన్నావు? అందుకే కదా మనం అమెరికా వెళ్ళిపోదామనుకుంది అంది. ప్రకాష్, వాడు చెప్పేది కూడా కరెక్టే కదా, స్నేహాన్ని మనం అమెరికా తీసుకుని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కు పూర్తిగా దూరం చేసి వాళ్ళని కూడా బాధ పెడుతున్నాము అన్నాడు. భార్గవి, వద్దు ప్రకాష్, వాళ్ళ పెళ్లి జరిపిద్దాము, వాడి గురించి నాకు బాగా తెలుసు, మన కోసం వాడు ప్రేమను వదులుకుంటున్నాడు, కానీ తన జీవితంలో కానీ మనసులో కానీ స్నేహకు తప్ప ఇంకొక అమ్మాయికి చోటివ్వడు, ఇలాగే నిలబడిపోతాడు వాడు అంది. ప్రకాష్, నేను కూడా అదే చెప్దామనుకుంటున్నాను భార్గవి అన్నాడు. ఇద్దరు సాయి స్నేహాల దగ్గరికి వస్తారు. సాయి స్నేహ చేయి పట్టుకునే ఉంటాడు. భార్గవి, సాయి అంది. సాయి భార్గవిని చూస్తూ చెప్పమ్మా అంటాడు. భార్గవి, ఈ నిశ్చితార్థాన్ని పెళ్లిని ఆపొద్దురా అంది. సాయి, మరి అమెరికా అన్నాడు. భార్గవి ఇద్దరి చేతులను కలిపి పట్టుకొని, అమెరికా వద్దు, అనకాపల్లి వద్దు, మనం ఇక్కడే ఉంటాము, మాకు పరువు కన్నా మీ సంతోషం ముఖ్యం రా అంది. సాయి, అమ్మా నిజంగానే చెప్తున్నావా, మా మీద బాధ లేదా అన్నాడు. భార్గవి, లేదురా అంది. స్నేహ హాయిగా నవ్వేస్తూ థ్యాంక్స్ అత్తయ్యా అని అంటుంది. అందరూ ఒక్కొక్కరుగా లేచి భోజనాల దగ్గరికి వెళ్లబోతుంటే భార్గవి, ప్రకాష్లు, ఈ నిశ్చితార్థం యథావిధిగానే జరుగుతుంది, దయచేసి ఎవ్వరూ వెళ్ళకండి అన్నారు. స్నేహ సాయి చేతిని ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ సాయి అంటుంది. సాయి ప్రేమగా స్నేహాన్ని చూస్తూ, నిన్ను హ్యాపీగా ఉంచడం ఇప్పటి నుండే ప్రారంభం స్నేహ, ఇదే మన పెళ్లికి నేను ఇచ్చే తొలి ప్రేమ కానుకరా అన్నాడు. శౌర్య స్నిగ్ధాలు సాయితో ప్రేమతో మీ పేరెంట్స్ మనసు మార్చి నీ ప్రేమను గెలుచుకున్నావురా అంటారు. లక్ష్మి స్నేహాన్ని హత్తుకొని సాయి వైపు చూస్తూ, నువ్వు చాలా అదృష్టవంతురాలివిరా, నీ మనసును అర్థం చేసుకునే భర్త నీ జీవితంలోకి వస్తున్నాడు అంది. రఘు స్నేహ తల నిముర్తాడు.
పురోహితుడు సాయి స్నేహాలకు ఉంగరాలు ఇచ్చి మార్చుకోమంటాడు. సాయి స్నేహ ముందు చేతిని చాపుతాడు. స్నేహ చేతిని అందుకొని ఉంగరం తొడుగుతుంది. తన కన్నీటి బొట్టు ఉంగరం మీద పడుతుంది. సాయి కంగారుగా స్నేహ వైపు చూస్తాడు. స్నేహ నవ్వుతూ సాయి చేతిని గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది. తనకి ఏడుపు వచ్చేస్తుంటుంది. సాయి స్నేహ చుట్టూ చేతులు వేసి, స్నేహ ప్లీజ్ రా, కంట్రోల్, అందరూ మన వైపే చూస్తున్నారు అని అన్నాడు. స్నేహ సరిగ్గా నిల్చొని కన్నీళ్లు తుడుచుకొని తన చేతిని సాయి ముందు చాపుతుంది. సాయి స్నేహ చేతిని అందుకొని రింగ్ వేసి ముద్దు పెట్టుకుంటాడు. స్నేహ నవ్వుతూ సాయిని చూస్తుంది. ఇద్దరి కళ్లల్లో ప్రపంచాన్ని గెలిచిన ఆనందం. తుఫాను వస్తుందని కంగారు పడితే అది ఆగి సన్నటి జల్లుగా మారి ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. అందరూ భోజనాలు చేస్తున్నారు. జ్వాలా జానకీలు చైర్లో కూర్చొని భోజనం చేస్తుంటే స్నిగ్ధ పక్కన కుర్చీలో కూర్చొని ఇద్దరితో కబుర్లు చెప్తుంది. శౌర్య ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వచ్చి స్నిగ్ధకిస్తాడు. స్నిగ్ధ, అయ్యో బావా, నువ్వెందుకు తీసుకుని వచ్చావు, నేను తర్వాత తింటానులే అంది. శౌర్య, ముందు తిను, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇప్పుడు నువ్వు తింటావా లేక నేను తినిపించినా అన్నాడు. స్నిగ్ధ సిగ్గుగా జ్వాలా జానకిని చూస్తూ, ఏంటి బావా నువ్వు, నేను తింటాలే, నువ్వు వెళ్ళు అని తన చేతిలోని ఫోన్ పక్క చైర్లో పెట్టి శౌర్య చేతిలో ప్లేట్ తీసుకుంటుంది. శౌర్య జ్వాలాను చూస్తాడు. తను కామ్గా తింటూ ఉంటుంది. జ్వాల, ఏమన్నా కావాలా అన్నాడు. జ్వాల శౌర్యాను చూసి వద్దు అంది. శౌర్య, ఏంటత్తా జ్వాలా మాటలు ఏమైపోయాయి అన్నాడు. జానకి నవ్వి, తను ఎక్కువగా మాట్లాడదు శౌర్య, ఎప్పుడూ కామ్గానే ఉంటుంది అని అంది. శౌర్య జ్వాలాను చూస్తూ, అవునా, మరీ ఇంత మౌనంగా ఉంటే ఎలా జ్వాల, నువ్వు అరుస్తూ అందరి మీద అధికారం చూపిస్తుంటేనే బాగుంటావు, ఇలా ఉంటే ఏదో పోగొట్టుకున్నట్లు డల్గా ఉన్నట్లుంది అన్నాడు. జ్వాల చివ్వుమని శౌర్యాన్ని చూస్తుంది. శౌర్య సారీ అని ఎవరో పిలవడంతో అటు వెళ్లిపోతాడు. ముగ్గురు భోజనాలు పూర్తి చేస్తారు. సాయి స్నేహాలు భోజనానికి వస్తారు. స్నిగ్ధ జానకి వారి దగ్గరికి వెళ్లి కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. జ్వాల వాళ్ల వైపు చూస్తూ ఆలోచిస్తూ ఫోన్ రింగు తేరుకొని ఫోన్ వైపు చూస్తుంది. అది స్నిగ్ధ ఫోన్. లోకేష్ కాలింగ్ అని ఉండటంతో వెంటనే ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హలో అనే లోపలే, లోకేష్, స్నిగ్ధ, రేపు 11 గంటలకు నాకు వర్షాకు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి, నువ్వు అన్ననే దగ్గర ఉండి జరిపించాలి అన్నాడు. జ్వాల ఏమీ మాట్లాడదు. ఎంతకీ రెస్పాన్స్ లేకపోయేసరికి హలో హలో స్నిగ్ధ అంటూ ఫోన్ కట్ చేస్తాడు. జ్వాల ఫోన్ పెట్టేస్తుంది. తనకు లోకేష్ మాటల చెవిలో మోగుతూ ఉంటుంది. లోకేష్ వర్షాల పెళ్లి, అది నేను లేకుండా నాకు చెప్పకుండా వీళ్ల పెళ్లి గురించి ఎన్ని కలలు కన్నాను, ఎంత గ్రాండ్ గా చెయ్యాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా చేసుకుంటున్నారు. మా పేరెంట్స్ చనిపోయాక నా ఆనందాలు అన్నీ వదులుకొని వాళ్ల కోసం కష్టపడ్డాను, వారిద్దరూ ఆనందమే చాలు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారిద్దరు కలిసి నన్ను పూర్తిగా ఒంటరిదాన్ని చేసేశారు అని అనుకుంటూ కళ్ళు మైకం కమ్మి పక్కకు తూలి పడబోతుంటే 2 చేతులు తనని గట్టిగా పట్టుకొని చుట్టుకుంటాయి. జ్వాల బలంగా కళ్ళు తెరిచి ఎవరా అని చూసి కంగారుగా తన వైపే చూస్తున్న వ్యక్తిని చూసి జై అంటూ స్పృహ తప్పుతుంది. తన చేతిలో నుంచి స్లీపింగ్ పిల్స్ బాటిల్ కింద పడిపోతుంది. అతను జ్వాల చంపలు తడుతూ జ్వాల అని కంగారుగా పిలుస్తాడు. జ్వాల మత్తుగా అంటూ మూలుతుందే తప్ప కళ్ళు తెరవలేదు. జై ఉండి జ్వాలను 2 చేతుల్లోకి ఎత్తుకొని ఫాస్ట్ గా తన్ని తీసుకుని వెళ్తుంటే దూరం నుండి వాళ్ళని చూసిన శౌర్య ఫాస్ట్ గా దగ్గరికి వచ్చి జైని చూసి ఆశ్చర్యంగా, జై నువ్వెప్పుడు వచ్చావు అంటూ తన చేతుల్లో వడిలిపోయి తలవాల్చేసిన జ్వాలను చూసి జ్వాలాకి ఏమైంది అన్నాడు. జై కోపంగా శౌర్యాన్ని చూసి తనను తప్పుకొని జ్వాలను కారులో కూర్చోబెట్టి తను తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని జ్వాల తలను తన ఒడిలోకి చేర్చుకొని కన్నీళ్లతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు. తన వెనకనే జై అని పిలుస్తూ వస్తాడు శౌర్య. శౌర్య బయటకు వచ్చేటప్పటికి జై కార్ మూవ్ అవ్వడంతో వెంటనే వెనక్కి తిరిగి తన కోసం వచ్చిన స్నిగ్ధ చేయి పట్టుకొని కార్ దగ్గర తీసుకుని వెళ్తాడు. స్నిగ్ధ, జై ఎవరు బావా అంది. శౌర్య, నా ఫ్రెండ్ అంటూ జ్వాల బావా, అదే లోకేష్ వాళ్ళ అన్నయ్య, అమెరికాలో ఉంటాడు, రేపు లోకేష్ పెళ్లి అని వచ్చినట్లున్నాడు, ముందు మనం తన్ని ఫాలో చెయ్యాలి పదా అన్నాడు.
జ్వాల గురించి ఏమీ తెలియని స్నిగ్ధ కంగారుగా ఎక్కడికి బావా అని అంటున్నా వినకుండా కార్ డోర్ తీసి కూర్చో అంటూనే తన డ్రైవింగ్ సీట్ లో కూర్చొని జై కారును ఫాలో చేస్తాడు. 1 గంట తర్వాత హాస్పిటల్లో జ్వాలకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. శౌర్య, స్నిగ్ధ, లోకేష్, వర్ష, జానకీలు అక్కడ సీరియస్ గా కూర్చొని ఉంటారు. జై అందరి వైపు కోపంగా చూస్తుంటాడు. శౌర్య జై దగ్గరకు వెళ్లి, జై చెప్పింది వినరా అన్నాడు. జై ఏం వినాలరా? మీరంతా కలిసి తన ప్రాణం తీసుకోవాలనే స్టేజికి తీసుకుని వచ్చారు. సమయానికి నేను వచ్చాను కాబట్టి తనను కాపాడుకోగలిగాను. లేకపోతే ఏమై ఉండేది? తను చేసింది తప్పే అయ్యుండొచ్చు, కానీ మోసం చేయలేదు. కానీ మీరంతా కలిసి తనను మోసం చేసి తను ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పారు అన్నాడు. శౌర్య, జై తను చేసింది నీకు తెలియదు, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు. జై, తెలుసు శౌర్య, నువ్వు తనకు దక్కలేదని నిన్ను చంపించాలని చూసింది. దానికి నీ మరదలు అడ్డు వచ్చింది, అంతే కదా అన్నాడు. శౌర్య, అంతే కదా అని తేలిగ్గా అంటున్నావరా? నీ మరదలు అక్కడ అలా ఉంటే ఇంత ఆవేశపడుతున్నావు. మరి నా మరదలు, నా భార్య, నా ప్రాణం, తన ప్రాణాల కోసం పోరాడుతుంటే నేనెలా ఉడికిపోవాలి అన్నాడు. తనని ఆ స్థితికి తెచ్చిన వాళ్ళని చంపేయాలి అనుకున్నా, కానీ అది జ్వాల అని తెలిసి నా మైండ్ పనిచేయలేదు. తను నా ఫ్రెండ్, అందుకే తన్ని మార్చాలి అనుకున్నాను అన్నాడు. జై, మార్చాలి అనుకున్నావా? ఇదేనా మార్చడం? తన వాళ్ళందర్నీ నీ వైపుకి లాక్కొని తన ఆశను తనకు లేకుండా చేసి తనను అనాథగా ఆశ్రమంలో వదిలేస్తావా? తన జీవితం మీద విరక్తి వచ్చేలా చేసి తనుగా తాను సూసైడ్ చేసుకునే స్థితికి తీసుకొని వచ్చి నీ చేతికి మట్టి అంటుకోకుండా బాగా రివెంజ్ తీసుకున్నావు లాయర్ శౌర్య అని అన్నాడు. శౌర్య, లేదురా, మేము తను మారాలనే ప్రయత్నించాము. జ్వాల ఇంత బలహీనంగా సూసైడ్ చేసుకుంటుంది అనుకోలేదు అన్నాడు. లోకేష్, అవునన్నయ్య అన్నాడు. జై చేయి చూపి ఆపుతూ, నువ్వు మాట్లాడక లోకేష్. శౌర్య అలా చేశాడు అంటే దాని వలన తన భార్య చావుతో పోరాడింది అన్న బాధతో, కోపంతో చేశాడు. కానీ నువ్వు సొంత చెల్లెలైన ఈ వర్ష, మీరిద్దరూ ఏం చేశారు? తను బ్రతుకు మీద ఆశ కోల్పోయిందంటే మీరిద్దరే కదా కారణం. మీరిద్దరూ కలిసి శౌర్యతో చేతులు కలిపి తనని ఈ స్థితికి తీసుకుని వచ్చారు కదా అన్నాడు. వర్ష బాధగా తలదించుకుంటుంది. లోకేష్, అన్నయ్య అన్నాడు. జై, లోకేష్, మన పేరెంట్స్ చనిపోయాక బాధ్యత అంతా తన మీదే వేసుకుంది. ఎక్స్పెషల్లీ మీ ఇద్దరిని తను ఎలా చూసుకుందా మర్చిపోయావా? మీకోసమే తను బతికింది. మీకు బయట ఫుడ్ పడదని, వంట మనిషి సరిగ్గా వంట చేయడం లేదని తనే వంట నేర్చుకొని మీకు వండి పెట్టేది. ఎప్పుడు కూడా లోకేష్, వర్షాలకు డ్రెస్సులు తీయాలి జై, వాళ్లకు బైక్ కొనాలి జై, వాళ్లకు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అనే ఆలోచనే లోకేష్ వర్షాలకు గ్రాండ్ గా పెళ్లి చేయాలి జై అని చెప్పేది. నేను నీ గురించి ఆలోచించావా అంటే ముందు వాళ్ళిద్దరు పెళ్లి చెయ్యాలి అనేది. అలాంటిది తొలిసారిగా తన కోసం చేసిన ఆలోచన శౌర్య మనస్తత్వం, వ్యక్తిత్వం చూసి శౌర్యాన్ని ప్రేమించింది. నా ప్రేమ గురించి తనకు చెబుదామని ప్రిపేర్ అయ్యి వస్తే తన ప్రేమ గురించి చెప్పింది. తొలిసారి తన కళ్ళల్లో సంతోషం చూసి నా ప్రేమను చంపుకుని నేను అమెరికా వెళ్లిపోయాను. కానీ జ్వాల శౌర్యాన్ని ప్రేమించే ముందు శౌర్యకు మరదలంటే ప్రాణం అని తెలుసుంటే బహుశా తను అంతగా శౌర్య మీద ప్రేమను పెంచుకునేది కాదేమో అని శౌర్యాన్ని చూస్తూ, శౌర్య, నువ్వు చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? తనతో ఫ్రెండ్లీగా ఉండటం, తను నిన్ను ప్రేమిస్తుంది అన్న విషయం గ్రహించలేకపోవడం, తన బాధలు సంతోషాలు అన్నీ నీతో షేర్ చేసుకునేది. కానీ నువ్వు నీ ప్రేమ విషయం తనతో షేర్ చేసుకోలేదు. అందుకే నిన్ను అది పిచ్చిగా ప్రేమించింది, చివరికి ప్రాణం మీదకు తెచ్చుకుంది అన్నాడు. శౌర్య, కానీ జై, నేను తనతో హద్దులు మీరి ఎప్పుడూ ప్రవర్తించలేదు. అసలు జ్వాల నువ్వు ప్రేమించుకుంటున్నారు అనే అనుకున్నాను, కానీ తను నన్ను ప్రేమిస్తుంది అనుకోలేదు. సడన్ గా నువ్వు అమెరికాకు వెళ్లిపోతే
జ్వాలాని అడిగితే స్టడీస్ కోసం అమెరికాకు వెళ్ళావు అని చెప్పింది. నేను తనకు నా మరదల గురించి చెప్పలేదురా. నిజమే, కానీ ఎందుకు చెప్పలేదంటే స్నేహాన్ని నేను ప్రేమించలేదు, ప్రేమించిన స్నిగ్ధాను పెళ్లి చేసుకోవడం లేదు. అందుకే ఎప్పుడు నా ప్రేమ గురించి కానీ పెళ్లి గురించి కానీ తనకు చెప్పేవాణ్ణి కాదు అన్నాడు. జై, ఇప్పుడు నువ్వెన్ని చెప్పినా వినాల్సిందే కదా శౌర్య. మీరు ముగ్గురు కలిసి ప్లాన్లు వేసి తను ఆశ్రమంలో వార్డెన్ గా జాయిన్ అవుతున్నట్లు సంతకాలు చేయించుకున్నారు. తను రిజైన్ చేయాలంటే 10 lakhs పరిహారం కట్టాలి అన్నారు. తను 10 lakhs కావాలని ఈ పెద్ద మనిషికి ఫోన్ చేస్తే ఆస్తంతా నా పేరుతో ఉంది, నీ పేరు మీద పైసా లేదు అని చెప్పాడట. పాపం జ్వాల దానికి తట్టుకుంది. కానీ వీరిద్దరు తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంటే తను తట్టుకోలేకపోయింది. అందుకే తన జీవితమే ముగించేయాలి అనుకుని ఉంటుంది. బిడ్డల్లాగా పెంచుకున్న వారే నమ్మక ద్రోహం చేస్తే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది. అమెరికా నుండి వీళ్ల పెళ్లి కోసం తను ఎంత సంతోషంగా ఉందో చూడాలని వచ్చిన నాకు వీడు చెప్పిన విషయాలకు షాక్ అయ్యాను. వెంటనే కారులో ఫాస్ట్ గా అక్కడికి వచ్చాను. అక్కడ జ్వాలాను చూసి రిలీఫ్ గా తన దగ్గరకు వచ్చేసరికి తను వాలిపోతూ ఉంటే పట్టుకున్నాను. తన చేతిలో స్లీపింగ్ పిల్స్ బాటిల్ ఉంది అంటూ ఇంక మాట్లాడలేక ఆగుతాడు. లోకేష్, అన్నయ్య, మేము తను ఇలా చేస్తుంది అని ఊహించలేదు. నేను వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ వదిన్ని మోసం చేయలేదు. తనలో మార్పు కోసమే మేం ప్రయత్నించాము. ఆస్తి అంతా నా పేరును ఎందుకు రాయించుకుంటాను? ఇప్పటికీ ఆస్తి వదిన పేరు మీదే ఉంది. రేపు మా పెళ్లి గురించి వదినకు చెప్పలేదు, నిజమే, కానీ తను లేకుండా చేసుకోవాలి అనుకోలేదు. నువ్వు వచ్చాక వదిన్ని కన్విన్స్ చేసి పెళ్లికి తీసుకుని వచ్చాకే మా పెళ్లి అని కూడా ఖచ్చితంగా చెప్పానన్నతో. శౌర్య, అవును జై, లోకేష్ చెప్పిన ప్రతి వాక్యం నిజమే అని అన్నాడు. వర్ష, నిజం బావా, మీరు వస్తూనే మీకు మేమే ఈ విషయం చెప్పాం కదా, అక్కను మోసం చెయ్యాలి అనుకుంటే అసలు అమెరికాలో ఉన్న మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాము చెప్పు అంది. అప్పుడే నర్స్ పరుగున వచ్చి, సార్, ఆవిడ్ను కంట్రోల్ చేయలేకపోతున్నాము, హిస్టీరియా వచ్చిందాన్లా చేస్తుంది. అక్కడ ఉన్న కత్తి తీసుకొని నన్ను ఎందుకు బ్రతికించారు? నేను చచ్చిపోతాను, నాకు ఎవ్వరూ లేరు, నేను ఎవరి కోసం బ్రతకాలి అంటూ ఏడుస్తూ కత్తితో కోసుకోవాలని ట్రై చేస్తుంది సార్. మేమంతా అడ్డుపడినా మా వల్ల కావడం లేదు, డాక్టర్నే తోసేస్తుంది అని వగరుస్తూ చెప్పడంతో జై పరుగున ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తాడు. జ్వాల ఒక మూలన ఉంటుంది. తనను 4 నర్సులు గట్టిగా పట్టుకున్నా కూడా వాళ్లను వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. జ్వాలను ఆపడం వాళ్ళ వల్ల కావడం లేదు. జ్వాల అందర్నీ నెట్టేస్తూ కింద పడిన కత్తిని తీసుకొని అందరికీ చూపిస్తూ నా దగ్గరికి వచ్చిన వాళ్లను చంపేస్తాను అంటూ బెదిరిస్తుంది. నర్సులు తన దగ్గరకు వెళ్లాలంటేనే భయపడి దూరంగా నిలబడి ఉంటారు. జై కంగారుగా జ్వాల అని పిలుస్తాడు. జ్వాల జైన్ చూసి కత్తి కింద పడేసి జై అని అంటూ ఏడుస్తూ పరుగున వచ్చి జైని హత్తుకుంటుంది. ఇంతకీ జ్వాలకి జైకి ఉన్న సంబంధం ఏమిటి? జ్వాల మామూలు మనిషి అయిపోతుందా? శౌర్య, లోకేష్, వర్ష చెప్పిన మాటలకు ఎలా స్పందించి జ్వాలతో చెప్తాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.